వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో రాబోయే నోటిఫికేషన్లు సిద్ధమవుతున్న అభ్యర్థులందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయం. మన దగ్గర ఎన్ని మార్కులు ఉన్నప్పటికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో చిన్న పొరపాటు జరిగినా కూడా ఉద్యోగం జారిపోయేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా లోకల్ రిజర్వేషన్ కోసం మనం సమర్పించేటువంటి స్టడీ సర్టిఫికేట్ మరియు బోనఫైడ్ సర్టిఫికేట్స్ల మధ్య తేడా ఏంటి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ కనుక లేకపోతే అధికారులు దేన్ని అంగీకరిస్తారు, ఈ రెండిట్లో ఏది ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం. సో వీడియోలో టాపిక్లోకి వెళ్ళే ముందు మనము టైప్ రిలేటెడ్ సంబంధించింది, అలాగే షార్ట్ హ్యాండ్, అలాగే లా గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో లా కంప్లీట్ చేసిన వాళ్ళకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ యొక్క పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా కూడా అందిస్తూ ఉన్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ మీరు జాయిన్ అయ్యి పూర్తి అప్డేట్స్ అన్నీ కూడా పూర్తి ఉచితంగా పొందేటువంటి అవకాశం ఉంది. చూడండి, ఫస్ట్ స్టడీ సర్టిఫికేట్ అండ్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనేది రెండు డిఫరెంట్ డాక్యుమెంట్స్. ఈ రెండు సర్టిఫికేట్లు కూడా విద్యా సంస్థల ద్వారా కూడా జారీ చేయబడినప్పటికీ వాటి ఉద్దేశము, ఉపయోగము, అవసరము మరియు అందులో ఉండేటువంటి సమాచారం అనేది పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది. చాలామంది విద్యార్థులు ఈ రెండు సర్టిఫికేట్లు ఒకటే అనుకొని పొరపాటు పడుతుంటారు, కానీ వాస్తవానికి ఇవి వేరు సందర్భాల్లో ఉపయోగించేటువంటి ముఖ్యమైన అధికారిక డాక్యుమెంట్స్. స్టడీ సర్టిఫికేట్ అండ్ బోనఫైడ్ సర్టిఫికేట్ రెండు కూడా డిఫరెంట్ పర్పస్కి వాడటం అనేది జరుగుతుంది. సో కొన్నిసార్లు మనకి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు స్టడీ సర్టిఫికేట్లు లేని పక్షంలో ఈ బోనఫైడ్ అనేది ఉపయోగపడుతుంది. సో ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అనేది పూర్తిగా చూద్దాము. ముందుగా స్టడీ సర్టిఫికేట్ గురించి తెలుసుకుందాము. స్టడీ సర్టిఫికేట్ అనేది ఒక విద్యార్థి ఏ పాఠశాల లేదా కళాశాల, ఏ తరగతులు లేదా ఏ కోర్సును ఎంతకాలం చదివారు అనే విషయాలను ఐడెంటిఫై అనేది చేస్తుంది. ఇది ఒక విద్యార్థి యొక్క విద్యా చరిత్రను, అంటే అకాడమిక్ రికార్డును తెలియజేసేటువంటి డాక్యుమెంట్ సర్టిఫికేట్. సాధారణంగా కూడా విద్య పూర్తయ్యాక లేక మధ్యలో స్కూల్ ఆర్ కాలేజీ మార్చినప్పుడు ఈ సర్టిఫికేట్ అనేది జారీ చేయబడుతుంది. స్టడీ సర్టిఫికేట్లో విద్యార్థి పేరు, ఫాదర్ లేదా మదర్, చదివిన తరగతులు, చదివిన సంవత్సరములు, విద్యాసంస్థ పేరు మరియు వాళ్ళ సీలు, ప్రధానోపాధ్యాయుడు లేక ప్రిన్సిపాల్ యొక్క సంతకం అనేది ఆ సర్టిఫికేట్ అనేది కలిగి ఉంటుంది. అవి ఉన్నప్పుడే దానికి ఆ విలువ అనేది ఉంటుంది. ఈ సర్టిఫికేట్ని ప్రధానంగా ఉన్నత విద్యలో అడ్మిషన్స్కు, ఉద్యోగాలకు దరఖాస్తు చేసే సమయంలో పరిశీలనలో ఇవి ఉపయోగపడటం అనేది జరుగుతుంది. అంటే ఇది గతంలో చదివిన వివరాలను రుజువు చేసేటువంటి ఒక పత్రంగా మనం పరిగణించబడుతుంది. అంటే మనం ఏ క్లాస్ చదివాము, ఎప్పుడు చదివాము, ఏ ఇయర్లో చదివాము ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ సర్టిఫికేట్లో ఉండటం అనేది జరుగుతుంది. బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది ఎందుకు ఇస్తారు? బోనఫైడ్ అంటే నిజమైన లేక వాస్తవమైనటువంటి పరిస్థితి, ఆ రోజుకున్నటువంటి పరిస్థితి. ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట సంస్థలో స్కూల్ కానీ, కాలేజ్ కానీ, ఆఫీస్ కానీ చదువుతున్నారని చెప్పి లేదా పనిచేస్తున్నారని చెప్పి ధృవీకరించేటువంటి పత్రమే బోనఫైడ్ సర్టిఫికేట్. దీన్ని ప్రధానంగా కూడా కింద చెప్పబడేటువంటి అవసరాల కోసం వాడటం అనేది జరుగుతుంది. ఈ సర్టిఫికేట్లో విద్యార్థి పేరు, రిజిస్ట్రేషన్ నెంబర్, తరగతి లేదా కోర్సు, సంస్థ పేరు, జారీ చేసిన తేదీ మరియు అధికారుల సంతకాలు అనేది ఉంటాయి. అంటే స్కూలు, కాలేజ్ అయితే దానికి సంబంధించినటువంటి అధికారుల సంతకాలు ఉంటాయి. అదే ఆఫీస్ అయితే ఆ అధికారి ఎవరైతే పెద్ద ఉంటారో వాళ్ళ సంతకం అనేది దాంట్లో ఉంటుందని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. చూడండి, ఈ బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది స్కాలర్షిప్స్కి, ప్రభుత్వం అందించేటువంటి ఈ స్కాలర్షిప్స్ రీయింబర్స్మెంట్కి, అలాగే బ్యాంక్ అకౌంట్స్, జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్స్ అనేది ఓపెన్ చేయడానికి, అలాగే పాస్పోర్ట్ అండ్ వీసా దరఖాస్తులు చేసేటప్పుడు లేదా స్టూడెంట్ వీసా కోసం ఇది బోనఫైడ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. బస్ పాసెస్కి, అలాగే ఎడ్యుకేషన్ లోన్స్కి, బ్యాంకుల నుంచి రుణాలు అనేది తీసుకోవడానికి, జాబ్ వెరిఫికేషన్, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగాల్లో చేరేటప్పుడు మీ విద్యా నేపథ్యాన్ని ధృవీకరించడానికి ఈ బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఐడెంటిటీ ప్రూఫ్, కొన్ని చోట్ల ఇది గుర్తింపు కార్డులో కూడా పనిచేస్తుంది. హాస్టల్ సౌకర్యాలు, ఇంటర్న్షిప్ ఇట్లాంటి వాటికి ఉపయోగపడుతుంది. సో దీని వ్యాలిడిటీ ఎంత? బోనఫైడ్ సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ అది ఇచ్చిన సందర్భం మరియు సంస్థపై ఆధారపడేది ఉంటుంది. సాధారణంగా ఒక విద్యా సంవత్సరానికి అకాడమిక్ ఇయర్కి మాత్రమే ఇది చెల్లుబాటు అవుతుంది. ఉదాహరణకు మీరు 2025-26లో తీసుకుంటే అది ఆ సంవత్సరం జూన్ నుండి మే వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. స్పెసిఫిక్ పర్పసెస్, కొన్నిసార్లు ఇది కేవలం 6 నెలల కాల పరిమితితో అనేది ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా
పాస్పోర్ట్ లేదా బ్యాంక్ అవసరాల కోసం ఇది ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. కరెంట్ స్టేటస్, మీరు ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేస్తే, సపోజ్ స్కూల్ అనుకోండి, దాని నుంచి బయటకు వచ్చేస్తే ఆ పాత బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది ఇంకా చెల్లదు. అందువలన స్టడీ సర్టిఫికేటు అండ్ బోనఫైడ్ సర్టిఫికేటు అనేది రెండు కూడా ఒకటి కాదు, రెండు వేర్వేరు ప్రయోజనాల కోసం ఉపయోగించేటువంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్. అవసరాన్ని బట్టి సరైన సర్టిఫికేట్ని పొందడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటి మధ్య తేడాను స్పష్టంగా తెలుసుకుంటే విద్యార్థులు భవిష్యత్తులో ఎలాంటి గందరగోళానికి గురికోకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీరు పాత బోనఫైడ్ సర్టిఫికేట్ను ఇప్పుడు దేనికైనా వాడుతుంటే దానిపై ఉన్న తేదీని గమనించండి. అది ప్రస్తుత సంవత్సరానికి కరెంట్ అకాడమిక్ ఇయర్ కాకపోతే కొత్తది తీసుకోవడం అనేది మంచిది. ఏ సర్టిఫికేట్ లేనప్పుడు బోనఫైడ్ అడుగుతారు. స్టడీ సర్టిఫికేట్స్ 4 నుంచి 10th వరకు కూడా మీరు ఆంధ్ర లేక తెలంగాణ లోకల్ అభ్యర్థిని నిరూపించుకోవడానికి 4 నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీ దగ్గర ఏ సంవత్సరానికి సంబంధించి స్టడీ సర్టిఫికేట్ లేకపోయినా సరే ఆ స్కూల్ నుంచి తీసుకున్నటువంటి బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది సమర్పించవచ్చు. కొన్నిసార్లు టీసీ లేనప్పుడు మీరు ఆ విద్యా సంస్థలో విద్యార్థిని ఐడెంటిఫై చేయడానికి ఈ బోనఫైడ్ అనేది ప్రూఫ్గా కూడా ఉపయోగపడుతుందని చెప్పి తెలుస్తున్నది. అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్, మీరు ప్రైవేట్గా ఓపెన్ స్కూలింగ్ చదివినా లేదా వేరే రాష్ట్రాల్లో చదివినా కూడా లోకల్ స్టేటస్ కోసం రెసిడెన్సీ సర్టిఫికేట్ కనుక లేకపోతే మీరు స్థానికంగా చదివిన స్కూల్ నుంచి కూడా బోనఫైడ్ అనేది తీసుకునేటువంటి అవకాశం ఉంది. బోనఫైడ్ ఎందుకని అంత ఇంపార్టెంట్ అంటే, ఆంధ్ర మరియు తెలంగాణలో లోకల్ రిజర్వేషన్ అనేది 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన చదువుపై ఆధారపడి ఉంటుంది. ఈ 7 ఏళ్లలో మీరు ఎక్కువ కాలం కనీసం 4 ఏళ్ళు ఎక్కడ చదివితే అది మీరు లోకల్ అవుతారు. ఒకవేళ మీ దగ్గర ఆయా సంవత్సరాలకు సంబంధించిన ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్ లేకపోయినా లేదా పోయినా కూడా మీరు స్కూల్ నుంచి బోనఫైడ్ సర్టిఫికేట్ కనుక తీసుకుంటే అధికారులు దాన్ని స్టడీ ప్రూఫ్గా అంగీకరిస్తారు. చాలామంది అభ్యర్థులు 4 లేదా 5వ తరగతి స్టడీ సర్టిఫికేట్లు మిస్ అయిన సందర్భంలో అలాంటి వారు వెంటనే స్కూల్కి వెళ్ళి కంబైన్డ్ బోనఫైడ్ అంటే 4th to 10th వరకు కూడా, లేకపోతే 4th నుంచి 7th వరకు అలా మీకు దానికి కనుక కంబైన్డ్ బోనఫైడ్ కనుక తీసుకుంటే ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో వీటిని యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది 100% కూడా చెల్లుబాటులో ఉంది. స్టడీ సర్టిఫికేట్ అంటే కోర్స్ అయిపోయాక ఇచ్చేది. బోనఫైడ్ అంటే మధ్యలో లేదా ఎప్పుడు అడిగితే అప్పుడు తీసుకోవచ్చు. ఏపీ తెలంగాణ జీవోల ప్రకారం ఒక క్లాస్ సర్టిఫికేట్ మిస్ అయితే ఆ స్కూల్ నుంచి తీసుకున్న బోనఫైడ్ 100% వ్యాలిడ్ అనేది ఉంటుంది. కంబైన్డ్ బోనఫైడ్ ఒకే సర్టిఫికేట్లో 4 సంవత్సరాల నుంచి 10 చదివినంత వరకు కూడా ఉంటే వెరిఫికేషన్ అధికారులకు చాలా ఈజీగా ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఇలా ఈ బోనఫైడు అలాగే దీనికి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు. సో మీకు ఇంకా ఏదైనా సర్టిఫికేట్స్ గురించి కనుక డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే మీకు సపరేట్ వీడియో అనేది చేసి మీకు ఇన్ఫర్మేషన్ అనేది కూడా అందించడానికి ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో కనుక వర్ది అనిపిస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్స్లో లింక్స్ అన్నీ ఉన్నాయి, అక్కడ మీరు జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.